సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదు, కేవలం గైడ్లైన్స్ మాత్రమే. రాష్ట్రాలకు అమలు పరిచేటువంటి నిర్ణయం ఇవ్వటమే ఇది అతిపెద్ద కొట్లాట పెట్టే పంచాయతీ అనేటువంటిది ఒక బలమైన వాదన. మీకు అనిపించడం లేదా? ఇప్పుడు తీర్పు కాకపోతే 2004 కూడా తీర్పు కాదు. 2004లో 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు అన్నది. మరి అప్పుడు తీర్పు అన్నారు కదా దీన్ని అప్పటిది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేనప్పుడు వర్గీకరణ చేసిన దాన్ని రద్దు చేశారు. రాష్ట్రాలకు లేదని తీర్పు వచ్చిన తర్వాత రద్దు చేశారు. మరి అది తీర్పు కాబట్టినే రద్దు అయింది కదా. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వచ్చేసింది, అంతేనా? ఆనాటిది తీర్పు అయితే ఈనాడు తీర్పే. ఆనాడు తీర్పు కాకపోతే మరి వర్గీకరణ ఎందుకు రద్దు అయిపోయింది? 4 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు రద్దు అయిపోయింది? అంటే స్వార్థపరులకు, న్యాయంగా చూసే ఆలోచన లేని వాళ్ళకు, వాళ్ళకు అనుకూలం వచ్చినప్పుడు మాది తీర్పులు అవుతాయి, అది కరెక్ట్ కాదని తీర్పు వస్తున్నామో వాళ్ళకు వ్యతిరేకం అనిపిస్తుంది. ఇట్లాంటి వితండమైన వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు.